అందరికీ నమస్కారం. అచ్చా చెప్పండి, విజయం అంటే రోజు గెలవడమేనా? బహుశా కాకపోవచ్చు. రండి, ఈరోజు మనం ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఈ కథ విన్నాక గెలుపు గురించి మన ఆలోచనే మారిపోతుంది. మరి మొదలు పెడదామా? రండి, ఒక చిన్న కథ విందాం. ఒక జాలరి కథ. ఊహించుకోండి, ప్రశాంతమైన సముద్రం, చిన్న చిన్న అలలు. అలా ఆ సముద్రం మధ్యలో ఒక జాలరి తన చిన్న పడవలో కూర్చునున్నాడు. పాపం ఆ జాలరికి చాలా ఓపిక తెలుసా. రోజూ ఎండ వచ్చినా వాన వచ్చినా పొద్దున్నే తన పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు. రోజంతా కష్టపడతాడు, కాని చివరికి దొరికేవేంటో తెలుసా? కొన్ని చిన్న చిన్న చేపలు మాత్రమే. అయినా కాని అతను అస్సలు నిరాశపడడు. రేపు మంచి రోజొస్తుందిలే అని అనుకుంటూ ఉంటాడు. కాని ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. థిడీర్న తన వల చాలా బరువుగా అనిపించింది. ఏంటా అని కష్టపడి లాగి చూస్తే, అబ్బా, ఎంత పెద్ద చేప! ఒక బంగారు చేపలా మెరిసిపోతోంది. మనం నమ్మలేనంత పెద్దది. ఆ ఒక్క చేపతో వచ్చిన డబ్బులు అతను నెల రోజుల పాటు పట్టుకున్న చిన్న చేపలన్నిటికన్నా ఎక్కువట. చూసారా, ఒక్కరోజు ఆ ఒక్క పెద్ద గెలుపు అతని నెల రోజుల కష్టాన్ని మొత్తం మరిచిపోయేలా చేసింది. ఈ కథ వింటుంటే మన జీవితంలాగే అనిపించడం లేదా? మనం కూడా అంతే కదా. రోజూ ఎన్నో చిన్న చిన్న పనులు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాని ఎప్పుడో ఒకసారి వచ్చే ఆ ఒక్క పెద్ద విజయం మన లైఫ్నే మార్చేస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో టేల్ ఈవెంట్ అని అంటారు. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. రండి, దాని గురించే ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఈ టేల్ ఈవెంట్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. మన జాలలి కథలో ఆ పెద్ద చేప వచ్చింది కదా, అచ్చం అలాంటిదే. ఇది చాలా అరుదుగా వస్తుంది, మనం అస్సలు ఊహించం కూడా. కాని అది వచ్చినప్పుడు మాత్రం దాని ప్రభావం చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఒక మ్యాజిక్ లాగా అన్నమాట. సరే, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. విజయం అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తోంది? ప్రతి పరీక్షలో ఫస్ట్ రావాలి, ప్రతి పనిలో గెలవాలి, ఇలాంటి ఒక ప్రెషర్ మనసులో ఉంటుంది కదా. ఒక్కసారి ఫెయిల్ అయినా అమ్మో చాలా బాధపడిపోతాం. కాని ఇక్కడే మనం మన ఆలోచనను కొంచెం మార్చుకోవాలి. ఎప్పుడూ గెలవాలి అనుకోవడం నిజంగా ఒక పెద్ద భారం. కాని ఈ కొత్త ఆలోచన చూడండి, అబ్బా, వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ ఒక్క పెద్ద గెలుపు వచ్చిందంటే చాలు, అది 100 ఓటముల బాధను కూడా మాయం చేసేస్తుంది. ఇదేదో కథల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది తెలుసా. మన చుట్టూ ఉన్న చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ ఇలాంటివే. రండి, కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, రాహుల్ అని. క్లాస్లో యావరేజ్ స్టూడెంట్. ఎగ్జామ్స్లో ఎప్పుడు మామూలు మార్కులే వచ్చేవి. కానీ అతనికి సైన్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తను చాలా కష్టపడి ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేశాడు. ఆ ఒక్క ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అంతే, అందరూ అతని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అతని యావరేజ్ మార్కులన్నీ ఆ ఒక్క గెలుపు ముందు చిన్నవైపోయాయి. ఇంకొకరి కథ విందామా? అరవింద్ జాబ్ కోసం చాలా ప్రయత్నించాడు. ఎన్నో ఇంటర్వ్యూలు, కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. అయినా అతను నిరాశపడలేదు, ట్రై చేస్తూనే ఉన్నాడు. చివరికి తన టాలెంట్కి సరిగ్గా సూట్ అయ్యే ఒక్క జాబ్ వచ్చింది. అంతే, ఇంకతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని కెరియర్ రాకెట్లా దూసుకెళ్ళిపోయింది. రమేష్ ఒక చిన్న షాప్ నడుపుతున్నాడు. చాలా ఏళ్లుగా వ్యాపారం అలా అలా నడుస్తోంది. పెద్దగా లాభాలు లేవు. కాని అతను ఓపిగ్గా తన పని చేసుకుంటూ పోయాడు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఆ ఒక్క పెద్ద ఆర్డర్ అతని వ్యాపారాన్ని డబుల్ చేసేసింది. అతని ఓపికే అతన్ని గెలిపించింది. ఇక ఫైనల్గా మనందరికీ తెలిసిన ఉదాహరణ మన కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. ఆయన మొదట్లో టీవీ సీరియల్స్లో చిన్న చిన్న రోల్స్ చేసేవారు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. కాని బాజీగర్ అనే ఒక్క సినిమా ఆయన లైఫ్నే మార్చేసింది. ఆ ఒక్క సినిమాతో ఆయన ఇండియాలోనే సూపర్ స్టార్ అయిపోయారు. చూసారా, దీన్నే అంటారు టేల్ ఈవెంట్ అంటే. సరే, ఈ టేల్ ఈవెంట్స్ అనే ఆలోచనను మనం నమ్మడం మొదలు పెడితే మనకు ఎంత మంచిదో తెలుసా? మన మైండ్ సెట్ మొత్తం పాజిటివ్గా మారిపోతుంది. ఎలాగో చూద్దామా? మొదటిగా మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్ గురించి టెన్షన్ పడటం మానేస్తాం. అయ్యో, ఇది వర్కౌట్ అవ్వలేదే అని బాధపడం. ఎందుకంటే మనకు తెలుసు మన పెద్ద గెలుపు ముందు ఇవన్నీ చాలా చిన్నవి అని. మనం భయం లేకుండా కొత్త విషయాలు ట్రై చేస్తాం. మన టైం వస్తుందని ఓపికగా ఎదురుచూస్తాం.
దీనివల్ల మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతాం. సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్. మనం బీచ్కి వెళ్ళినప్పుడు పెద్ద అల కోసం వెయిట్ చేస్తాం కదా, అలాగే మన లైఫ్లో కూడా ఆ పెద్ద సక్సెస్ అనే అల వచ్చేంత వరకు మనం ఆటలో ఉండాలి. అంతే, మధ్యలో వదిలేయకూడదు. సరే, బాగుంది. కానీ ఈ ఆలోచనను మనం మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? దానికి కూడా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి, చూసేద్దామా? మొదట ఒక్కసారి మనల్ని మనం ఇలా అడుక్కుందాం, నేను ఏ పనిని చిన్న చిన్న కష్టాలు రాగానే మధ్యలో వదిలేస్తున్నాను అని. మనం ఓపికగా కంటిన్యూ చేస్తే మన జీవితంలో ఆ పెద్ద చేప అయ్యే అవకాశం దేనికి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. సరే, మీకోసం ఒక చిన్న 30-day ఛాలెంజ్. మీకు చాలా ఇష్టమైన ఒక్క గోల్ సెలెక్ట్ చేసుకోండి. రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. జస్ట్ రాబోయే 30 రోజులు రోజూ దానికోసం కొంచెం టైం కేటాయించండి. నమ్మండి, మనం ఇలా కన్సిస్టెంట్గా ఉంటేనే ఆ పెద్ద గెలుపు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. మనకు చాలా గెలుపులు అవసరం లేదు, మన ఓపికకు బహుమతి ఇచ్చే ఆ ఒక్క సరైన క్షణం చాలు. నిజమే కదా? 100 చిన్న గెలుపుల కోసం కంగారు పడే బదులు ఆ ఒక్క గొప్ప క్షణం కోసం ఓపికగా ఎదురుచూడటంలోనే ఒక ఆనందముంది. వెళ్లే ముందు రండి, మనమందరం కలిసి ఈ మాటను మనసులో అనుకుందాం. నేను నా ప్రయత్నాన్ని ఆపను. నేను ఓపికగా ఉంటాను. నా పెద్ద విజయం నా కోసమే వస్తోంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్కి దారితీస్తుంది. మళ్ళీ కలుద్దాం.